రామతీర్థం. అందరికీ జయ శ్రీరామ్. ఈ పుణ్యక్షేత్రంలో ఉండే రాముల వారి విగ్రహం ఒక తీర్థంలో అంటే చెరువులో దొరకడం వల్ల ఈ పుణ్యక్షేత్రానికి రామతీర్థం అనే పేరు వచ్చింది. ఎదురు సన్నాహం పూర్తయిన తర్వాత రాముల వారిని సీతాదేవిని ఆలయంలోనికి తీసుకువెళ్ళి కళ్యాణానికి సిద్ధం చేస్తారు. ఈ కళ్యాణాన్ని చూడడానికి చాలామంది భక్తులు తరలి వస్తారు. ఈ పుణ్యక్షేత్రానికి చాలా చారిత్రక చరిత్ర ఉంది. మన రామతీర్థంది 1000 ఏళ్ల చరిత్ర. అలానే ఈ పుణ్యక్షేత్రంలో బౌద్ధ జైన ఆనవాళ్ళు ఉన్నాయని కూడా అక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. మన రామతీర్థంలో ఏకశిలతో కూడిన బోడికొండ మరొక ప్రత్యేక ఆకర్షణ. అలానే పాండవులు కూడా రామతీర్థంలో వనవాసం చేసినట్టు, అలానే వారికి స్వయంగా శ్రీకృష్ణుడే సీతారాముల గృహాన్ని పాండవులకు ఇచ్చినట్టు అక్కడ ప్రజలు చెప్పుకుంటారు. దీనికి నిదర్శనంగా కొండ మీద భీముని గృహం అనే ప్రదేశం ఉంది. రామతీర్థాన్ని చూడడానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా ఆ భీముని గృహాన్ని సందర్శిస్తారు. మొదటిగా ఈ పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణుడు సీతారామ లక్ష్మణ విగ్రహాలను వేదగర్భుడు అనే వైష్ణవ భక్తుడికి ఇవ్వగా, వేదగర్భుడు ఆ మూల విరాట్ను 40 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడి ఆ తర్వాత భూగర్భంలో ఎవరికంటా పడకుండా దాచిపెట్టాడట. ఆయన తరువాత ఈ విగ్రహాల జాడ ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాడట. ఒకరోజు ఓ వృద్ధురాలికి కలలో లక్ష్మణస్వామి కనబడి సీతారామ లక్ష్మణ విగ్రహాలు దాచిపెట్టిన భూగర్భం వివరాలను తెలియజేశాడట. పుట్టు మొగతనంతో బాధపడుతున్న వృద్ధురాలు లక్ష్మణుడి దర్శనంతో మాటలు వచ్చి ఆయన చెప్పినట్టుగా విగ్రహాలను వెలికి తీసిందట. ఈ మొత్తం వృత్తాంతాన్ని అప్పటి రాజు పూసపాటి మహారాజుకు తెలియజేసి విగ్రహాలను అందజేసిందట. ఆ తరువాత పూసపాటి మహారాజు ఆ విగ్రహాలను రామతీర్థంలో ప్రతిష్ఠింపజేసి ఆలయాన్ని నిర్మించి ఆలయ నిర్వాహకునికి కొన్ని భూములను ఇనాంగా ఇచ్చాడట. అప్పటి నుంచి ఆయన ఇచ్చిన భూములను ఆదాయంతో ఇప్పటి వరకు ఆలయంలో పూజాధికారాలను నిర్వహిస్తున్నట్టు పూర్వుల కథనం. ఓకే ఫ్రెండ్స్, రామతీర్థం సిరీస్ ఈ పార్ట్తో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో రథయాత్రతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టే ట్యూన్డ్ ద విలేజ్ కంటెంట్ ఛానల్.